హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం వివిధ రకాల వస్తువుల యొక్క వర్గీకరణ గురించి పరిశీలిద్దాం. మరి వస్తువులని వేటిని అంటాం, మరి వస్తువులు ఎన్ని రకాలు, వస్తువులు ఎందుకోసం ఉపయోగిస్తాం అనేది ఫస్ట్ తెలుసుకుందాం. మానవుని కోరికలను సంతృప్తి పరచుకోవడం కోసం ఉపయోగించే వాటిని వస్తువులు గూడ్స్ అంటాం. మానవుల యొక్క కోరికలను సంతృప్తి పరచుకోవడం కోసం ఉపయోగించే పదార్థాలను లేకపోతే భౌతికమైన వాటిని వస్తువులు అంటాం. మరి కోరికలు సంతృప్తి పరచుకోవడానికి భౌతిక వస్తువులు ఉపయోగపడతాయి, అభౌతిక వస్తువులు కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ మనం బోర్డు మీద చూస్తే వస్తువుల వర్గీకరణ. ఇందులో వస్తువులు అనేవి ఫస్ట్ భౌతికమైన రూపంలో ఉండవచ్చు, అభౌతికమైన రూపంలో కూడా ఉండవచ్చు. భౌతికమైన రూపంలో అన్నప్పుడు టాంజిబుల్ అంటాం, అభౌతికమైన రూపంలో అన్నప్పుడు ఇంటాంజిబుల్ అంటాం. అంటే మన కోరికలు తీర్చగలిగే వస్తువుల్ని మనం చూడగలగడం, తాకగలగడం, తర్వాత బదిలీ చేయగలగడం. ఇవి చేయగలిగితే అవి భౌతిక వస్తువులని, మన కోరికను సంతృప్తిపరచుకోవడం కోసం ఉపయోగించే వాటిని మనం చూడలేకపోవడం, తాకలేకపోవడం, బదిలీ చేయలేకపోవడం, అలాంటి వాటిని అభౌతిక వస్తువులు అంటాం. ఇవి రెండు హ్యూమన్ వాంట్స్ను సాటిస్ఫై చేస్తాయి. అంటే మానవుని కోరికలు తీర్చడానికి భౌతిక వస్తువులు అవసరమే, అభౌతిక వస్తువులైన సేవలు కూడా అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఉక్కపోస్తున్నప్పుడు ఉపయోగించే ఫ్యాను భౌతిక వస్తువు. జ్వరం వచ్చినప్పుడు మనం డాక్టర్ యొక్క సేవలను ఉపయోగించుకుంటే లేదా నర్సు యొక్క సేవలను వినియోగించుకుంటే అది అభౌతిక వస్తువు. అంటే ఒకటేమో ఉక్కపోయకుండా ఉండాలనే కోరికను తీరుస్తుంది, మరొకటేమో జ్వరం తగ్గాలి అనే కోరికను తీరుస్తుంది. అంటే పెన్ను, నోట్బుక్, టీవీ, ఫ్రిడ్జు, ఫ్యాను, ఎయిర్ కూలరు, ఇలాంటి భౌతిక రూపంలో కనిపించే వస్తువులు మన కోరికలు తీర్చడానికి ఉపయోగపడతాయి. డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, లాయర్ల యొక్క అభౌతిక వస్తువులు కూడా మనకు కోరికలు తీర్చడానికి ఉపయోగపడతాయి. ఇవి రెండు కూడా ఆర్థిక వస్తువులే. భౌతికంగా కనిపించేవి కావచ్చు, అభౌతికంగా కనిపించేవి కావచ్చు, ఆర్థిక వస్తువులే. మరి వేటిని ఆర్థిక వస్తువులనాలే, వేటిని ఉచిత వస్తువులనాలే? అంటే వస్తువుల్ని ప్రధానంగా ఉచిత వస్తువులు ఫ్రీ గూడ్స్ అని, ఆర్థిక వస్తువులు ఎకనామిక్ గూడ్స్ అని విభజించడం జరుగుతుంది. వేటిని ఉచిత వస్తువులు అంటామంటే ఏ వస్తువులైతే ప్రకృతి సిద్ధంగా లభించి వాటి సప్లై డిమాండ్తో పోలిస్తే అపరిమితంగా ఉంటుందో, అనంతంగా ఉంటుందో అటువంటి వస్తువులను ఉచిత వస్తువులు అంటాం. ఈ ఉచిత వస్తువులు మానవుల చేత తయారు చేయబడవు, ప్రకృతిలోనే విరివిగా లభిస్తాయి. వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు, వీటికి ధర ఉండదు, ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది, వినిమయ విలువ ఉండదు. అంటే ప్రయోజనం ఉంటుంది, కోరిక తీర్చగలిగే శక్తి ఉంటుంది, కానీ దానికి ధర ఉండదు. అంటే డిమాండ్ కంటే సప్లై అధికంగా ఉండి, అపరిమితంగా ఉండి, ధర లేని వస్తువులను ఉచిత వస్తువులు అంటాం. ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువుల్ని ఉచిత వస్తువులు అంటాం. ఉదాహరణకి గాలి, నీరు, సూర్యరశ్మి మొదలైనవి చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉచిత వస్తువులుగా చెప్పబడేవి ఎల్లకాలం ఉచిత వస్తువులుగా చలామణి కాకపోవచ్చు. అదేవిధంగా ఒక ప్రాంతంలో ఉచిత వస్తువుగా చెప్పబడేది మరొక ప్రాంతంలో
ఉచిత వస్తువు కాకపోవచ్చు. అంటే కాలం, ప్రాంతం, వ్యక్తులను బట్టి వస్తువులు ఉచిత వస్తువులే ఆర్థిక వస్తువులుగా మారచ్చు, ఆర్థిక వస్తువులు ఉచిత వస్తువులుగా మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నది ఒడ్డున ఉన్న గ్రామస్తులకి నీరు, ఇసుక లాంటివి ఉచిత వస్తువులుగా లభించవచ్చు. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నీరు, ఇసుక లాంటి వస్తువులు ఆర్థిక వస్తువులుగా ఉంటాయి. పేషెంట్కు ఆక్సిజన్ కూడా ఆర్థిక వస్తువుగానే ఉంటుంది, అంటే డబ్బు చెల్లించి కొనాలి. ప్రస్తుత కాలంలో ఉచిత వస్తువుగా చలామణి అయ్యే కొన్ని వస్తువులు భవిష్యత్తు కాలంలో ఆర్థిక వస్తువుగా మారే అవకాశం ఉంది. అందుకనే ఉచిత వస్తువులు ఎల్లప్పుడూ కూడా ఉచిత వస్తువులుగానే ఉంటాయని చెప్పడం కష్టం. కాకపోతే వీటి సప్లై డిమాండ్తో పోలిస్తే అపరిమితంగా ఉన్నప్పుడు మాత్రం అవి ఉచిత వస్తువులుగా చలామణి అవుతాయి. ఎప్పుడైతే కొరతగా ఉంటాయో ఉచిత వస్తువులు ఆర్థిక వస్తువులుగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక వస్తువులు డిమాండ్తో పోలిస్తే సప్లై తక్కువగా, కొరతగా ఉన్న వస్తువుల్ని ఆర్థిక వస్తువులు అంటాం. ఇవి మానవుల చేత నిర్మించబడి ఉంటాయి, అంటే మానవుల చేత తయారు చేయబడి ఉంటాయి. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది, వీటికి ధర ఉంటుంది, వీటికి ఉపయోగిత విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉంటుంది. ఉదాహరణకు పెన్ను, నోట్బుక్, సైకిల్, కారు, బస్సు, ఎయిర్ కూలరు, ఏసీ ఇలాంటివన్నీ కూడా ఆర్థిక వస్తువులు. అంటే డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది, వస్తువులు కొరతగా ఉంటాయి. ఏ వస్తువులకైతే ప్రయోజనం, వినిమయ విలువ ఉండి కొరతగా ఉండి బదిలీ చేయడానికి వీలుంటుందో ఆ వస్తువులన్నీ ఆర్థిక వస్తువులుగా చెప్పవచ్చు. ప్రయోజనం ఉండడం అంటే కోరిక తీర్చగలిగే శక్తి వస్తువుకు ఉండడం, దాన్నే ఉపయోగిత విలువ అంటాం. ధర ఉండడం అంటే వినిమయ విలువ ఉండడం. అంతేకాకుండా కొరతగా ఉండడం, డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉంటే కొరతగా ఉండమని చెప్తాం. తర్వాత బదిలీ చేయగలగడం, ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయగలిగే అవకాశం ఉన్న వస్తువును ఆర్థిక వస్తువులు అంటాం. అంటే ఆర్థిక వస్తువులకు ప్రధానంగా 4 లక్షణాలు ఉండాలి: ప్రయోజనం, ధర, కొరత, బదిలీ చేయగలగడం. ఈ 4 లక్షణాలు ఉన్న ఏ వస్తువునైనా ఆర్థిక వస్తువుగా పరిగణించడం జరుగుతుంది. అయితే ఆర్థిక వస్తువుల యొక్క విలువను జాతీయ ఆదాయంలో లెక్కలోకి తీసుకుంటాం. వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది, ఇవి మానవుల చేత తయారు చేయబడతాయి. అయితే ఇక్కడ ఉచిత వస్తువులకు ఆర్థిక వస్తువులకు మధ్య ఉన్న డిఫరెన్సెస్, తేడాలేంటివో చూద్దాం. ఒకసారి బోర్డు మీద చూస్తే మొదటి పాయింట్ చూస్తే ప్రకృతి ప్రసాదించబడ్డవి, ప్రకృతిచే ప్రసాదించబడ్డ వాటిని ఉచిత వస్తువులు అంటాం. అంటే ప్రకృతిలో గాలి కానీ, నీరు కానీ, సూర్యరశ్మి కానీ ఇలాంటివి డిమాండ్ కంటే సప్లై అధికంగా ఉన్నంత కాలం ఉచిత వస్తువులుగా అవి కొనసాగుతూ ఉంటాయి. ఇక ఆర్థిక వస్తువుల్లో మానవునిచే తయారు చేయబడతాయి. ఆర్థిక వస్తువులు ఏవి కూడా ప్రకృతిలో ఉచితంగా లభించవు, మానవుల చేత తయారు చేయబడతాయి. ఉచిత వస్తువుల సప్లై సమృద్ధిగా ఉంటుంది. డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ కూడా అపరిమితంగా, అనంతంగా ఉంటేనే అది ఉచిత వస్తువుగా కొనసాగుతుంది. లేకపోతే ఎప్పుడైతే డిమాండ్ కంటే సప్లై కొరతగా ఉంటుందో ఉచిత వస్తువుల జాబితాలో ఉన్న వస్తువులు ఆర్థిక వస్తువుగా మారే అవకాశం ఉంది. అంటే డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉండి కొరతగా ఉన్న వస్తువులను ఆర్థిక వస్తువులు అంటాం. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండి ప్రకృతిలో లభించే వస్తువులను ఉచిత వస్తువులు అంటాం. ఉచిత వస్తువులకు ధర అనేది ఉండదు, అంటే వినిమయ విలువ ఉండదు. ఆర్థిక వస్తువులకు ధర అనేది ఉంటుంది, అంటే వినిమయ విలువ ఉంటుంది. ఉచిత వస్తువులకు ఉత్పత్తి వ్యయం ఉండదు, అంటే తయారు చేయడానికి ఖర్చు ఉండదు. ఆర్థిక వస్తువులకు ఉత్పత్తి వ్యయం ఉంటుంది, తయారు చేయడానికి ఖర్చు అవుతుంది, ఎంతో కొంత ఖర్చు అవుతుంది. ఉచిత వస్తువులకు ఉపయోగిత విలువ ఉంటుంది, వినిమయ విలువ ఉండదు. ఉపయోగిత విలువ మాత్రమే ఉంటుంది, వినిమయ విలువ ఉండదు. ఆర్థిక వస్తువులకు ఉపయోగిత విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉంటుంది. తర్వాత ఉచిత వస్తువుల యొక్క విలువను
జాతీయ ఆదాయంలో లెక్కించడం జరగదు. కానీ ఆర్థిక వస్తువుల యొక్క విలువను జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన ఆర్థిక వస్తువుల విలువను లెక్కించి జాతీయ ఆదాయంగా పరిగణించడం జరుగుతుంది. అదే సమయంలో ఉచిత వస్తువుల విలువను జాతీయ ఆదాయంలో లెక్కించడం జరగదు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ ఆర్థిక వస్తువుల యొక్క విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయంగా పరిగణిస్తాం. అంటే ఆర్థిక వస్తువుల యొక్క విలువ జాతీయ ఆదాయంలో కలపబడుతుంది, ఉచిత వస్తువుల యొక్క విలువ జాతీయ ఆదాయంలో కలపబడదు. మళ్ళీ ఇక్కడ ఆర్థిక వస్తువుల్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు, మాధ్యమిక వస్తువులు. మళ్ళీ వినియోగ వస్తువుల్ని 2 భాగాలు చేయడం జరిగింది. ఒకటి అవసర వస్తువులు, సౌకర్య వస్తువులు, విలాస వస్తువులు అని ఒక రకం. ఇంకొక రకం నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులు అని రెండో రకం చేసినాం. మరి అసలు వినియోగ వస్తువులు అంటే ఏంటివి? ఉచిత వస్తువులు అంటేనేమో డిమాండ్ కంటే సప్లై అపరిమితంగా ఉండి ధర లేని వస్తువులను ఉచిత వస్తువులు అన్నాం, ప్రకృతి సిద్ధంగా లభించే వాటిని ఉచిత వస్తువులు అన్నాం. ఆర్థిక వస్తువులు అనగానే డిమాండ్ కంటే సప్లై కొరతగా ఉండి ధర కలిగిన వస్తువులను, మానవుల చేత తయారు చేయబడ్డ వస్తువులను ఆర్థిక వస్తువులు అన్నాం. ఉచిత వస్తువులకేమో గాలి, నీరు, సూర్యరశ్మిని ఉదాహరణగా చెప్పుకున్నాం. ఆర్థిక వస్తువులకేమో పెన్ను, నోట్బుక్, సైకిల్, టీవీ, ఫ్రిడ్జ్ను ఆర్థిక వస్తువుకు ఉదాహరణగా చెప్పుకున్నాం. మరి అయితే వినియోగ వస్తువులని వేటిని అంటాం అన్నప్పుడు మానవ కోరికలను ప్రత్యక్షంగా తీర్చగలిగే వస్తువుల్ని వినియోగ వస్తువులుగా చెప్పవచ్చు. కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. వినియోగదారుని యొక్క కోరికలను సంతృప్తిపరచగలిగే శక్తి ఏ వస్తువులకైతే ప్రత్యక్షంగా ఉంటుందో ఆ వస్తువులు వినియోగ వస్తువులు. ఉదాహరణకు టీవీ, ఫ్రిడ్జు, అంతేకాకుండా సైకిలు, ఇంకా పెన్ను, నోట్బుక్, ఇవన్నీ కూడా వినియోగ వస్తువుల జాబితాలో చేరుతాయి. మరి ఇటువంటి వినియోగ వస్తువులు 2 భాగాలు చేస్తున్నాం. ఒక రకమేమో సౌకర్యం, అవసరం, విలాసాన్ని ఇచ్చే వినియోగ వస్తువులు. మరొక రకమేమో నశ్వర, అనశ్వర వస్తువులు. ఫస్ట్ రకం చూద్దాం. వినియోగ వస్తువుల్లో అవసర వస్తువులు ఉంటాయి, సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు ఉంటాయి, విలాసాన్ని ఇచ్చే వస్తువులు ఉంటాయి. ఇప్పుడు మనకు కారు, ఏసీ, ఇలాంటి కొన్ని డైమండ్ నెక్లెస్లు, ఇలాంటి కొన్ని వస్తువులు విలాస వస్తువులుగా చెప్తుంటాం. బైకు లేదా సైకిలు, ఇలాంటి వాటిని సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు అంటుంటాం. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, ఉండడానికి ఇల్లు, ఇలాంటివి నిత్యావసర వస్తువులు అంటాం. నిత్యావసర వస్తువులన్నీ అవసర వస్తువులుగా పరిగణిస్తాం. ఇవి లేకుండా మానవుని మనుగడ కొనసాగించడం జరగదు. ఒకరోజు నిత్యావసర వస్తువులు లేకుండా మానవుని జీవితం గడపడం కష్టం. మానవుడు జీవించాలంటే ఫస్ట్ నిత్యావసర వస్తువులను వినియోగించుకోవాలి. తనకొచ్చే ఆదాయంలో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి కోరికలను సంతృప్తిపరచుకున్న తర్వాత మిగిలిన ఆదాయంతో సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే వినియోగదారుడు తన కోరికలు సంతృప్తిపరచుకోవడంలో కోరికల తీవ్రతలో వ్యత్యాసాలు ఉంటాయి. కొన్ని కోరికలు ఎక్కువ తీవ్రతతో కలిగి ఉంటాయి, కొన్ని కోరికల తీవ్రతలో తక్కువ తీవ్రత ఉంటుంది, కొన్ని కోరికలు వాయిదా వేసుకోవడానికి, మర్చిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కోరికల తీవ్రత ఎక్కువగా ఉండేవేమో నిత్యావసర వినియోగ వస్తువులకు సంబంధించినవి, కోరికల తీవ్రత తక్కువగా ఉండేవేమో సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులకు సంబంధించినవి, కోరికలను మర్చిపోవడానికి, వాయిదా వేసుకోవడానికి వీలుండేవేమో విలాసాన్ని ఇచ్చే వస్తువులు. అయితే నిత్యావసర వినియోగ వస్తువులు అంటే ఆహారం, వస్త్రం, ఇల్లు. మానవుడు తనకొచ్చిన ఆదాయంతో మొదటగా అవసరాన్ని ఇచ్చే వస్తువులు వినియోగించుకున్న తర్వాత కొంత ఆదాయం మిగిలితేనే సౌకర్యాల గురించి ఆలోచిస్తాడు. సౌకర్యాలు లేకున్నా మానవుని జీవితం మనుగడ కొనసాగించవచ్చు. కానీ కొన్ని సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు పొందడం వలన అతని యొక్క సామర్థ్యం కానీ, నైపుణ్యం కానీ, ఉత్పాదకత శక్తి కానీ పెరగడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి సైకిల్ మీద పోవడం కంటే
బైక్ మీద వెళ్ళడం వలన అతడు త్వరగా చేరుకోవచ్చు, ఎక్కువ సమయం పనిచేయవచ్చు, ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు. చేతులతో పనిచేయడం బదులు కొన్ని పరికరాలను ఉపయోగించుకోవడం, టూల్స్ను ఉపయోగించడం వలన త్వరగా పనిని కంప్లీట్ చేయవచ్చు. అంటే మానవుల యొక్క ఉత్పాదకత శక్తిని, సామర్థ్యాన్ని పెంచడానికి సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇంట్లో ఉన్నప్పుడు కింద పడుకోవచ్చు, మంచం మీద పడుకోవచ్చు. మంచం డబుల్ కాట్ మంచం కానీ, పరుపు కానీ, ఇలాంటివి ఫ్యాన్ కానీ సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు. ఈ సౌకర్యాన్ని ఇచ్చే వస్తువుల వల్ల త్వరగా నిద్రపోయి త్వరగా లేవచ్చు. దానివల్ల సమయం వృధా కాకుండా రోజువారీ సమయంలో హుషారుగా ఎక్కువ సమయం పనిచేసే అవకాశం ఫ్యాను, మంచం, పరుపు లాంటి వాటి వలన ఏర్పడుతుంది. అంతేకాకుండా సైకిల్కి బదులుగా బైక్ లాంటిది ఉంటే త్వరగా డ్యూటీకి వెళ్ళడానికి, ఎక్కువ సమయం పనిచేయడానికి, ఆలస్యం కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. అలసిపోకుండా చేరుకోవడానికి అవకాశం ఉంది. దీంతో సైకిల్ మీద చేరుకోవడానికి పడ్డంత శ్రమ మిగిలిపోయి అతడు హుషారుగా చేసే పని అతడు ఎక్కడైతే పని చేస్తాడో, వ్యవసాయ పనులు కావచ్చు, పారిశ్రామిక రంగంలో పని కావచ్చు, లేదా ఆఫీసులో పని కావచ్చు, అలసిపోకుండా, శారీరకంగా మానసికంగా అలసిపోకుండా చేసుకునే అవకాశం సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు ఇస్తాయి. అందుకని మానవుల యొక్క నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, ఉత్పాదక శక్తిని పెంచడానికి సౌకర్యాన్ని ఇచ్చే వస్తువులు ఉపయోగపడతాయి. మానవుడు జీవించి ఉండడానికి అవసర వస్తువులు ఉపయోగపడతాయి. ఈ రెండు ఉంటే చాలు. కానీ కొన్ని విలాస వస్తువులను కూడా మానవుడు కోరుకుంటాడు. ధనవంతులు మాత్రమే ఇలాంటి విలాస వస్తువులు కోరుకుంటారు. ఈ నిత్యావసర వస్తువుల విషయంలో వాటి మీద పెట్టే ఖర్చు కంటే దాని నుంచి వచ్చే ప్రయోజనం, తృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ విలాస వస్తువుల విషయంలో దాని మీద పెట్టే ఖర్చు కంటే ఆ వస్తువు నుంచి వచ్చే ప్రయోజనం లేదా తృప్తి అనేది తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి 1 కేజీ బియ్యం వండుకొని ఆకలి తీర్చుకోవడం వల్ల కలిగే తృప్తి ఆ కేజీ బియ్యానికి చెల్లించిన ధర కంటే ఎక్కువగా ఉంటుంది. అదే ఒక BMW కారు కొన్ని లక్షలు లేదా కోట్ల రూపాయలు చెల్లించి కొనడం ద్వారా ఆ కారు వల్ల కలిగే ప్రయోజనం కంటే ఆ కారు మీద చేసిన వ్యయం అధికంగా ఉంటుంది. అంటే విలాస వస్తువుల విషయంలో పెట్టిన ఖర్చు కంటే దాని నుంచి వచ్చే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. నిత్యావసర వస్తువుల విషయంలో పెట్టిన ఖర్చు కంటే దాని నుంచి వచ్చే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, వినియోగ వస్తువుల్లో మరొక రకం వస్తువులు నశ్వర వస్తువులు, అనశ్వర వస్తువులు. కొన్ని వస్తువులు, వినియోగ వస్తువులు ఒకసారి ఉపయోగంతో నశించిపోతాయి. వాటిని నశ్వర వస్తువులు అంటాం. ఉదాహరణకు బియ్యం కానీ, ఆకుకూరలు కానీ, పాలు, పండ్లు ఇలాంటివి కొనుగోలు చేసి ఒకసారి వినియోగించగానే వాటి నుంచి వచ్చే ప్రయోజనం నశించిపోతుంది. న్యూస్ పేపర్ కూడా ఈరోజు న్యూస్ పేపర్ కొనుక్కొని చదువుకుంటే ఈ రోజుకే దాని ఉపయోగం. రేపు మళ్ళీ కొత్త న్యూస్ పేపర్ వస్తుంది, మళ్ళీ కొనాలి. ఈరోజు 1 కేజీ బియ్యం వండుకొని తింటే ఈ రోజుకే దాని ప్రయోజనం నశించిపోతుంది. రేపు మళ్ళీ అన్నం కావాలంటే మళ్ళీ కేజీ బియ్యం కొని వండుకోవాల్సి వస్తుంది. ఈరోజు కూరగాయలు వండుకుంటే ఈరోజు అయిపోతాయి, రేపు మళ్ళీ కూరగాయలు కావాలంటే మళ్ళీ కొనుక్కోవాలి. అలాంటివన్నీ కూడా నశ్వర వస్తువులు. ప్రతిరోజు పాలు కొనాల్సిన అవసరం వస్తుంది. ఇక అనశ్వర వస్తువుల విషయం తీసుకుంటే వీటిని ఒకసారి కొంటే కొంతకాలం పాటు వినియోగంలో ఉండి మానవుని కోరికలను సంతృప్తిపరుస్తాయి. ఉదాహరణకు 1 టీవీ కొనుక్కుంటే అది కొన్ని సంవత్సరాల పాటు మన కోరికను తీరుస్తూ ఉంటుంది. 1 ఫ్యాన్ కొనుగోలు చేస్తే కొన్ని సంవత్సరాల పాటు మన కోరికను తీర్చుకోవచ్చు. అదేవిధంగా బెడ్ కానీ, పరుపు కానీ, తర్వాత డైనింగ్ టేబుల్ కానీ, చైర్స్ కానీ, ఇంట్లో పాత్రలు కానీ, కుక్కర్స్ కానీ, ఎలక్ట్రికల్ సామాగ్రి కానీ, ఇవి ఒకసారి కొనుగోలు చేస్తే కొంతకాలం పాటు వినియోగంలో ఉండి మన కోరికను సంతృప్తిపరుస్తాయి. అలాంటి వస్తువుల్ని అనశ్వర వస్తువులుగా పేర్కొనవచ్చు. ఇక ఉత్పాదక వస్తువులు. మానవుల కోరికలను పరోక్షంగా తీర్చే వస్తువులు ఉత్పాదక వస్తువులు. మానవుల కోరికలను ప్రత్యక్షంగా తీర్చేవేమో వినియోగ వస్తువులు. మానవుల కోరికను పరోక్షంగా తీర్చే వస్తువులు ఉత్పాదక వస్తువులు అనొచ్చు. లేదా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తి సాధనాలను ఉత్పాదక వస్తువులు అని పిలుస్తాం.
వీటినే మూలధన వస్తువులు, పెట్టుబడి వస్తువులు అని కూడా పిలవచ్చు. ఉత్పాదక వస్తువులనే మూలధన వస్తువులు, పెట్టుబడి వస్తువులని కూడా పిలవచ్చు. ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తిలో తోడ్పడతాయో అటువంటి వస్తువుల్ని ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువులు లేదా పెట్టుబడి వస్తువులుగా పరిగణించవచ్చు. ఇటువంటి మూలధన వస్తువుల యొక్క స్థితి మీద, మూలధన వస్తువుల యొక్క సంఖ్య మీద దేశ జాతీయ ఉత్పత్తి ఆధారపడి ఉంది. వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయాలన్నా, మరికొన్ని మూలధన వస్తువులు ఉత్పత్తి చేయాలన్నా ఉత్పాదక వస్తువులు అవసరం. ఇవి ఇతర వస్తువుల ఉత్పత్తికి తోడ్పడతాయి. దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ఒక దేశంలో ఉత్పాదక వస్తువులు లేదా మూలధన వస్తువుల సంఖ్య పెంచడం చాలా అవసరం. ఇటువంటి ఉత్పాదక వస్తువులు కూడా రెండు రకాలు. ఒకటేమో ఏక ఉపయోగంతో నశించే ఉత్పాదక వస్తువులు, రెండోదేమో దీర్ఘకాలం ఉపయోగంలో ఉండే ఉత్పాదక వస్తువులు. ఉత్పాదక వస్తువులకు ఉదాహరణగా ఫ్యాక్టరీ భవనాలు, ఫ్యాక్టరీలో ఉండే యంత్రాలు, రవాణా సాధనాలను, గిడ్డంగులను, వీటన్నిటినీ ఉత్పాదక వస్తువులకు ఉదాహరణగా చెప్పవచ్చు. భూములను కానీ భవనాలను కానీ ఇవన్నీ మూలధన వస్తువుల కిందికి వస్తాయి. అయితే ఈ ఇతర వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగించే ఉత్పాదక వస్తువుల్లో కొన్ని వస్తువులు ఏక ఉపయోగంతో నశించిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు, తర్వాత విద్యుత్తు, తర్వాత దాంట్లో ఉపయోగించే కలప కావచ్చు, ఇంకా లోహం కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు. ఇలాంటివి ఒకసారి ఉపయోగంతో నశిస్తాయి. ఒక ఫ్యాక్టరీ ఈరోజు కొంత విద్యుత్తును వినియోగించుకుంటే మళ్ళీ రేపు ఫ్యాక్టరీ నడవాలంటే మళ్ళీ విద్యుత్ కొత్తది అవసరం అయింది. ఈరోజు కొంత బొగ్గును మండించి ఉత్పత్తి చేసినట్లయితే, వేడిని ఉత్పత్తి చేసినట్లయితే మళ్ళీ రేపు మళ్ళీ ఉష్ణోగ్రత కావాలంటే మళ్ళీ బొగ్గు అవసరం అవుతుంది. ఈరోజు కొంత ఇనుమును ఉపయోగించి ఐరన్ రాడ్స్ను తయారు చేసినామంటే రేపు మళ్ళా ఐరన్ రాడ్స్ తయారు చేయాలంటే మళ్ళీ కొంత ఇనుము అవసరం అవుతుంది, ముడి ఇనుము అవసరం అవుతుంది. అంటే రా మెటీరియల్స్ని, అంటే ముడి పదార్థాలు, పరిశ్రమల్లో వాడే ముడి పదార్థాలు అన్నీ కూడా ఏక ఉపయోగంతో నశించే ఉత్పాదక వస్తువులుగా చెప్పవచ్చు. ఉదాహరణకు విద్యుత్ కానీ, బొగ్గు కానీ, లోహాలు కానీ. ఇక దీర్ఘకాలం ఉపయోగంలో ఉండే ఉత్పాదక వస్తువులు తీసుకుంటే ఫ్యాక్టరీ భవనాలు, ఫ్యాక్టరీలో ఉండే యంత్ర పరికరాలు, లారీలు, ట్రక్కులు కానీ, తర్వాత ఇంకా అవస్థాపన సదుపాయాలు అన్నీ కూడా దీర్ఘకాల ఉపయోగంలో ఉండే ఉత్పాదక వస్తువుల కిందికి వస్తాయి. ఒకసారి వీటిని కొన్నామంటే కొంతకాలం పాటు ఉపయోగించవచ్చు. అప్పుడప్పుడు రిపేర్కు గురైతే వాటిని రిపేర్ చేసి మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని దీర్ఘకాలం ఉపయోగపడే ఉత్పాదక వస్తువులు అంటాం. ఇక మరి ఒక దేశ జాతీయ ఆదాయంలో వినియోగ వస్తువుల విలువ కలిసి ఉంటుంది, ఉత్పాదక వస్తువుల విలువ కూడా కలిసి ఉంటుంది. ఇవి రెండు ఆర్థిక వస్తువులే. ఇక ఆర్థిక వస్తువుల్లో మరొక వస్తువు మాధ్యమిక వస్తువులు. వీటిని ఇంటర్మీడియటరీ వస్తువు, ఇంటర్మీడియటరీ గూడ్స్, మాధ్యమిక వస్తువులు అంటాం. అంటే ఏ వస్తువులైతే ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశల్లో ఉంటాయో, పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువుల్ని మాధ్యమిక వస్తువులు అంటాం. అంటే అటు రా మెటీరియల్ కాదు, ఇటు తయారైన వినియోగ మూలధన వస్తువు కూడా కాదు, మధ్య వివిధ దశల్లో ఉండే వస్తువుల్ని మాధ్యమిక వస్తువులు అంటాం. ఉదాహరణకు గోధుమలు అనేవి ముడి పదార్థం, దానితో తయారు చేసిన రొట్టె అనేది అంతిమ వినియోగ వస్తువు. మరి గోధుమ పిండి, కలిపిన పిండి, పెనం మీద కాలుతున్న రొట్టె, ఇవి మాధ్యమిక వస్తువుల కిందికి వస్తాయి. కాకపోతే మాధ్యమిక వస్తువుల యొక్క సంఖ్యను బట్టి అంతిమ వినియోగ మూలధన వస్తువుల సంఖ్య ఆధారపడి ఉంటుంది.
మాధ్యమిక వస్తువుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంతిమ వినియోగ మూలధన వస్తువుల సంఖ్య అంత ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మాధ్యమిక వస్తువుల విలువను జాతీయ ఆదాయంలో లెక్కించడం జరగదు. ఎందుకంటే అలా లెక్కిస్తే ఒకే వస్తువు విలువను అనేక సార్లు లెక్కించినట్లు అవుతుంది. అంటే డబుల్ కౌంటింగ్కు దారితీస్తుంది. అంటే ఒకసారి ముడి పదార్థంగా, మరొకసారి మాధ్యమిక వస్తువుగా, మరొకసారి అంతిమ వినియోగ వస్తువుగా లెక్కిస్తే ఒకే వస్తువు విలువ 3 లేదా 2 సార్లు లెక్కించినట్లు అవుతుంది. కనుక జాతీయ ఆదాయంలో ఎప్పుడూ కూడా మాధ్యమిక వస్తువుల విలువను లెక్కించరు. కేవలం వినియోగ ఉత్పాదక వస్తువుల విలువను మాత్రమే లెక్కించడం జరుగుతుంది. అటు ఉచిత వస్తువుల విలువను లెక్కించరు, ఇటు మాధ్యమిక వస్తువుల విలువను లెక్కించరు. కాకపోతే మాధ్యమిక వస్తువుల యొక్క సంఖ్యను బట్టి ఆ దేశ జాతీయ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. మాధ్యమిక వస్తువుల యొక్క సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశ జాతీయ ఉత్పత్తి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. కానీ డబుల్ కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది కనుక మాధ్యమిక వస్తువుల విలువను లెక్కించరు. పూర్తిగా తయారైన వినియోగ వస్తువులు, పూర్తిగా తయారైన ఉత్పాదక వస్తువుల విలువను మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పూర్తిగా తయారైన వినియోగ వస్తువుల విలువను, పూర్తిగా తయారైన ఉత్పాదక వస్తువుల విలువను మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతుంది. ఇది వస్తువుల యొక్క వర్గీకరణ. ఓకే, థ్యాంక్ యూ.